అది గిరిజన ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం కూడా. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. పేరు మన్యంకొండ. ఇక్కడ జరిగే మన్యంకొండ జాతరకు ఈసారి పెద్ద సంఖ్యలో వచ్చారు గిరిజనులు. భారతీయ సంస్కృతి, నాగరికతకు ఈ జాతర అద్దం పడుతోంది. ప్రకృతితో కలిసిపోయి గిరిజనులు జరుపుకునే జాతర. దీనినే బడా జాతర అని కూడా పిలుస్తారు. ఒడిశాకు సంబంధించిన అతిపెద్ద జాతరగాను భావిస్తారు. ఈ ఒడిశా మహాజాతరతో ఆంధ్రప్రదేశ్కు సంబంధాలు ఉన్నాయి. ఒడిశాలోని మల్కన్గిరిలో కొలువైన గిరిజన వనదేవత ముత్యాలమ్మ. ఈ జాతరలో ముత్యాలమ్మతో పాటు ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజులు కూడా పూజలు అందుకుంటారు. శ్రీకృష్ణుడిచ్చిన మాటకు కట్టుబడి భక్తులు లక్షబలి పూజను 2 ఏళ్లకోసారి జరుపుకుంటారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి అమ్మవారి ఘటాన్ని ధ్వజ రూపంలో ఉన్న ఆమె సోదరులతో కలిసి మన్యంకొండకు తీసుకొస్తారు. అదే సమయంలో మోటు గ్రామంలోని నడవనపల్లి నుంచి ధ్వజాల కోసం కొత్త వెదురులను మన్యంకొండకు తెస్తారు. మన్యంకొండలోని కొండ గుహలో మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర చేస్తారు గిరిజనులు. ఈ జాతరలో ఒడిశాలో ఫిబ్రవరి 11న మొదలై మార్చి 12 వరకు జరుగుతుంది. భక్తులు కొండ కోనలు ఎక్కుతూ, వాగులు వంకలు దాటుతూ, కాళ్లకు చెప్పులు లేకుండా సాంప్రదాయ మేళతాళాలతో, దింసా నృత్యాలతో ముత్యాలమ్మ తల్లితో కలిసి నడక సాగిస్తారు. ఇలా సాగే యాత్ర ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని సీలేరు నది అవతల పొల్లూరు గ్రామానికి మార్చి 2న చేరుకుంటుంది. మర్నాడు ఉదయం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం వెదురులతో చేసిన ఒక ప్రత్యేక వాహనంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని సీలేరు నదిని దాటించి మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు గ్రామంలోని గద్దెలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆంధ్ర అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అర్చకులతో ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఆపై ఊరేగింపుగా పొల్లూరు జలపాతం వద్దకు అమ్మవారిని తీసుకెళ్లి అక్కడ గుహలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మంగళ స్నానం చేయించి పాత ధ్వజాలను నిర్వీర్యం చేసి కొత్త ధ్వజాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని భక్తుల దర్శనం కోసం జలపాతం వద్ద ఉంచుతారు. జాతర గిరిజనులు చేసుకుంటున్న అతిపెద్ద జాతర. వాళ్ళు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది బడా జాతర అని కూడా పిలుచుకుంటారు. ఈ యొక్క జాతర ముఖ్య విశేషాలు ఏంటంటే, అక్కడ ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లిని నెల రోజుల పాటు నడకదారిన పల్లకిలో ఊరేగిస్తూ తీసుకొస్తారు. అలాగే ఆంధ్రాలో రాష్ట్రంలో ఉన్నటువంటి చింతూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, మోతుగూడెం పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ నుంచి ఇక్కడ స్నానం ఆచరింపజేసి అక్కడ ఉన్నటువంటి దొరాజాహంలో నిర్వీర్యం చేసి కొత్త ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిస్తారని పురాణ గాథలు. జలపాతం వద్ద పూజలకు సంతృప్తి చెందిన అమ్మవారు బంగారు చేప రూపంలో భక్తులకు దర్శనమిస్తుందనే నమ్మకంతో వేలాది మంది భక్తులు జలపాతం వద్దకు చేరుకుంటారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు అధికారులు. అదే రోజు సాయంత్రం తిరిగి సీలేరు నది దాటి ఒడిశాలోని మల్కన్గిరికి అమ్మవారిని తీసుకెళ్తారు. ఈ సందర్భంగా సివిల్, సిఆర్పీఎఫ్, మహిళా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ, ఏపీ జెన్కో, అటవీ వైద్య శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అనుసరిస్తారు. చివరిగా జాతరకు వచ్చిన వారికి అన్నప్రసాదం అందజేస్తారు.
అయితే గతంలో జాతరకు వచ్చిన వారు పడవలపై సీలేరు నది దాటేవారు. ఈ ప్రయాణం ప్రమాదాలకు ఆస్కారం కల్పిస్తుందని భావించి ఒడిశా ప్రభుత్వం సీలేరుపై వంతెన పనులు ప్రారంభించింది. నిర్మాణాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో సీలేరులో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇలా మన్యంకొండ జాతర 4 రాష్ట్రాల సరిహద్దుల్లో వైభవంగా జరుగుతోంది.